వెల్కమ్ టు మినీ బ్లాగ్ అనమాట. అంటే మినీ ఏం కాదు, కొంచెం పెద్దగానే ఉంటుంది వీడియో. ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో మినీ గార్డెన్ అనేది అయితే చేయబోతున్నాము. ఫస్ట్ అయితే గ్లౌజ్ యూస్ చేసుకోండి, ఎందుకంటే రీసెంట్గా ఎక్కువ వర్షం అనేది పడింది. ఎక్కువ ఇన్సెక్ట్స్ ఉండే ప్రాబ్లం ఉండొచ్చు, దానివల్ల స్కిన్ డిసీజ్ కానీ ఏదో ఒక ప్రాబ్లం రాకుండా ఉండడానికి ముందుగా మనమే జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి గ్లౌజ్ అనేది వేసుకోండి. ఇంట్లో మనము ఐస్ క్రీమ్స్ కానీ బిర్యానీ కానీ తినేసిన తర్వాత ఇలాగ వేస్ట్ అయిపోయే ప్లాస్టిక్ బాక్సెస్ అనేటివి చాలా ఉంటాయి మన కిచెన్లో. అలాంటి వాటితో మనము మినీ గార్డెన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. ఇంట్లో యాక్చువల్గా ఆనియన్స్ అనేది పాడైపోయింది, దానికి మొలకలు కూడా వచ్చేసాయి. ఎందుకు పడేయడం అని చెప్పి ఇప్పుడు ఎక్కువ రైనీ సీజన్ కాబట్టి ఇలాంటి వేసిన మనకు ప్లాంట్స్ అనేది కూడా త్వరగా గ్రోత్ ఉంటుంది అని నేనే ఒక మినీ బ్లాగ్ అనేది చేయబోతున్నాను, మినీ గార్డెనింగ్. ముందుగా బాక్సెస్ అనేటివి హోల్స్ అని పెట్టుకోండి. హోల్స్ అనేటివి ఎందుకంటే ఎక్కువ వాటర్ మట్టిలోనే ఉండిపోవడం వల్ల డ్యామేజ్ అనేది అయిపోతుంది ప్లాంట్స్. అలా కాకుండా ఉండడానికి మనం చిన్న చిన్న హోల్స్ అనేది పెట్టుకోవాలి. హోల్స్ పెట్టిన తర్వాత దానిపైన ఒక చిన్న స్టోన్స్ అనేది కవర్ చేయండి. ఎందుకంటే మనం వాటర్ వేసినప్పుడు ఎక్కువ లీకేజ్ అవ్వకుండా కొన్ని వాటర్ అయిన ప్లాంట్స్కి ఉండడానికి అనమాట. దాని తర్వాత మీరు తెచ్చుకున్న మట్టి, అది రెడ్ కలర్ కావచ్చు, మీరు ఏది యూజ్ చేసేది దానికి సెట్ అయ్యేది. నేనైతే మా అపార్ట్మెంట్లో కింద మట్టి ఉన్నింది కాబట్టి దాన్ని తీసుకొని వచ్చి ఫస్ట్ అయితే మనం హాఫ్ కన్నా చాలా తక్కువకి మట్టి అనేది కవర్ చేసుకోవాలి. కవర్ చేసిన తర్వాత ఆనియన్ పెట్టి అందులో ఆనియన్ కవర్ అయ్యేంత వరకు మట్టి అనేది మళ్ళీ కవర్ చేసుకోవాలి. ఎక్కువ వేయకండి, ఎందుకంటే ఆనియన్ అనేది బయటకు వచ్చేసిందంటే మనకు అది అంత పర్ఫెక్ట్గా అనేది ప్లాంట్ అనేది రాకపోవచ్చు. అందుకని చూసుకొని మట్టి వేసుకోండి, ఫుల్గా ఒకేసారి కవర్ చేసుకోకండి. ఇంట్లో ఇలాగా ఆనియన్స్కి కానీ లేదా పొటాటోస్కి కానీ చిన్న చిన్న మొలకలు అనేవి వచ్చేస్తుంటాయి. అలాంటివి పడేసేయకుండా ఇలాగ చిన్న బాక్సెస్లో ప్లాంట్స్ వచ్చే వరకు, అంటే కొంచెం హైట్ వచ్చే వరకు పెట్టుకోండి. అవి వచ్చిన తర్వాత పెద్ద బకెట్స్లో కానీ లేకపోతే టబ్స్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనకే కొంచెం యూస్ఫుల్ ఉంటుంది ఇంట్లో ప్లాంట్స్ ఉంటే. ముఖ్యంగా బాల్కనీ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈ టిప్. మట్టి అనేది ఫుల్గా వేసేయకండి, ఎందుకంటే ఆ వేర్లు అనేది మనకు కనిపించాలి. దీంట్లో ఆల్రెడీ వేర్లు వచ్చేస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి కొరియాండర్ అనమాట. ఇది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. నేను నైటే కొరియాండర్ అనేది వాటర్లో సోక్ చేసి పెట్టేశాను అనమాట. ముందు చెప్పినట్టుగానే బాక్స్కి హోల్స్ పెట్టుకొని అందులో స్టోన్స్ అనేది పెట్టేసి హోల్స్ దగ్గర, దాని తర్వాత మట్టి అనేది కవర్ చేయాలి. కొరియాండర్ వేసేదానికి మనము హాఫ్ కన్నా ఫుల్గానే కొంచెం మట్టి అనేది వేసుకోవాలి. ఇదిగోండి, నైట్ నేను సోక్ చేసి పెట్టిన కొరియాండర్ అనమాట. అలా స్ప్రింకిల్స్లా వేసుకోవాలి, అన్నీ ఒకే దగ్గర వేసేయకండి, స్ప్రింకిల్స్లా చల్లుకోండి. ఎందుకంటే మనకు మొక్కలు అనేటివి వేర్లు వచ్చేటప్పుడు వాటికి ఇబ్బంది అనేది ఉండకూడదు కాబట్టి అలాగా. నేను చూపిస్తాను చూడండి ఎలా స్ప్రింకిల్ చేయాలో. దాన్ని సేమ్ అలా కాకపోయినా మీకు కొంచెం గ్యాప్ వచ్చినట్టు స్ప్రింకిల్ చేసుకోండి. ఎందుకంటే ఒక దానికి మొలక రాకపోయినా ఇంకో దానికైనా వస్తుంది కాబట్టి మనము అలా చూపించినట్టు స్ప్రింకిల్లా చేసుకోండి అనమాట మట్టిని.
తర్వాత వాటర్ ఎక్కువ వేయకండి, ఎందుకంటే మట్టి ఆల్రెడీ తడిగానే ఉంది కాబట్టి వాటర్ జస్ట్ అలా పైన చల్లుకునేస్తే సరిపోతుంది, ఎక్కువ వేయకండి. చూస్తున్నారు కదా, సేమ్ అలానే వేయాలన్నమాట, ఎక్కువే వేయకండి. టేబుల్ అంతా పాడైపోయింది, అయిపోయాను నేను ఇంకా ఇంట్లో నన్ను చూసారంటే. కానీ గుడ్, అంటే ఇలాగా చిన్న చిన్న యాక్టివిటీస్ అనేది చేసుకోండి ఇంట్లో బోర్ ఉన్నప్పుడు. మనము ఏం వేస్ట్ ఏం చేయట్లేదు, జీరో ఇన్వెస్ట్మెంటే, జస్ట్ ఇంట్లో ఉన్న థింగ్స్తోనే కదా చేస్తూ ఉన్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. డైలీ నేను ఈ ప్లాంట్స్ గురించి అప్డేట్స్ అనేది ఇస్తాను. ఒక 1 వీక్ చూస్తాను, మొలకలు అనేది వస్తుంది, కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే నైట్ అంతా సోక్ చేసి పెట్టాను కాబట్టి, కొరియాండర్ అనేది, అండ్ ఆనియన్కి ఆల్రెడీ మొక్క వచ్చింది కాబట్టి.